ఏం జరిగింది అక్షిత? ఏమో తెలీదంటే చేతులు దురద పెడుతున్నాయి. నాకు కూడా దురద పెడుతుందా ఆంటీ? అదేంటి సడన్ గా ఉన్నట్టుండి దురద పెట్టడం ఏంటి? ఇందాక టెంట్లు వేసేటప్పుడు పిచ్చి మొక్కలు ఏమైనా తాకారా? అప్పుడు మొక్కలు తాకుంటే అప్పుడు రియాక్షన్ వచ్చేది కదా మేడం, ఇప్పుడు ఎందుకు సడన్ గా వస్తుంది? అవును, అది కూడా పాయింటే కదమ్మా. భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు, సడన్ గా ఇలా దురద పెట్టడం ఏంటి? ఏంటంటే మాకేమైనా తెలుసా? మేమేమైనా దురద గుంటాకి రాసుకున్నామా? అక్షిత, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అక్షిత. బాధపడటం కాదు, సొల్యూషన్ తెలిస్తే చెప్పు. దీనికి ఒక్కటే సొల్యూషన్. దురద గుంటాకు తగులుంటుంది. ఎక్కడైతే దురద పుడుతుందో అక్కడ శుభ్రంగా పేడ రాసుకుంటే తగ్గిపోతుంది. అవును, దానికి అదే మందు. నేను ఇక్కడెక్కడైనా పేడుందేమో చూసొస్తాను. వదినా, విలేజ్ లో పేడ కరువేముంది వదినా? అదిగో అక్కడ చూడు. వెళ్ళండి, ఇద్దరు వెళ్ళి ఆ పేడ ఒకరికొకరు రాసుకోండి. ఇప్పుడు ఆ పేడ వీళ్ళు చేతులకు రాసుకోవాలా? రే, చేతులు దురద పెడుతున్నాయి కాబట్టి చేతులకు రాసుకోవాలి. మూతి దురద పెడితే మూతికి కూడా రాసుకోవాల్సి వస్తుంది. వదినా, సొల్యూషన్ అదేనంట. తప్పదుగా, వెళ్ళండి. పద. ఏమి పిచ్చి మొహాలారా, ఆ పల్లవి మీద స్ప్రే చేస్తానని చెప్పి మీ మీద స్ప్రే చేసుకున్నారా? అదే మాకు తెలియట్లేదు ఆంటీ. మేము దాని చేతుల మీద స్ప్రే చేసాం, కానీ మా చేతుల మీదకి ఎలా పడిందో అర్థం కావడం లేదు. మా చేతుల మీద మేము ఎందుకు స్ప్రే చేసుకుంటాం? మరి ఎవరు చేస్తారు? నేనే. నువ్వా? అవును, మీరు తెచ్చిన ఆ బాటిల్ మార్చింది నేనే. మీ చేతుల మీద స్ప్రే చేసింది కూడా నేనే. బుద్ధి లేదా? ఎందుకు చేసావు ఈ పని? అదే నేను అడుగుతున్నా, మీకు బుద్ధి లేదా? ఎందుకు మా వదినని ఇబ్బంది పెట్టాలని దురదగుంటాకు తెప్పించారు? మేం తెప్పించడం ఏంటి? నాటకాలు ఆడొద్దు. ఆ ప్రెసిడెంట్ అసిస్టెంట్ను పిలిచి మీరు వాడితో దురదగుంటాకు తెప్పించడం, వాడు మీకు తీసుకొచ్చి ఇవ్వడం, భోజనాలు అయ్యాక స్ప్రే చేద్దామని మీరు బాటిల్ లోపల పెట్టడం అంతా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను.
అందుకే ఆ బాటిల్ నేనే మార్చాను. మీరు వదిన మీద స్ప్రే చేసింది ఉత్త పసర్నీళ్ళు, నేను మీ మీద స్ప్రే చేసింది మీరు తెచ్చిన దురదగుంటాకు రసం. రే ఎందుకు చేసావరా ఈ పని? అదే నేను అడుగుతున్నాను మమ్మీ. వదినను బాధ పెట్టడానికి ఎందుకు ఇలా చేశారని వాళ్ళని అడగాలి. అది మానేసి నువ్వు వాళ్ళతో చేతులు కలిపి వదినను ఇబ్బంది పెట్టాలని చూస్తావా? ఇది కరెక్ట్ కాదు మమ్మీ. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు తెలుసురా. అవునా? సరే అయితే గుండమ్మ గారిని, పల్లవిని, అన్నయ్యని కూడా పిలుస్తాను. వాళ్ళకి చెప్పండి ఏది మంచో ఏది కరెక్టో. రే 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 ఆగరా, చరణ్కి చెప్పొద్దు. అవును చంటి ప్లీజ్, ఏదో సరదాగా ఆట పట్టిద్దామని చేశాం అంతే. ఆట పట్టించడానికి కాదు, వదినని ఇబ్బంది పెట్టాలనే చూశారు. మీరిలా బాధపడడం నాకు ఇష్టం లేదు. కానీ మీరు చేసిన పని వల్ల అవతల వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడతారు కదా. ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో తెలియాలనే నేను చేశాను. ఇంకెప్పుడు వదినని ఇబ్బంది పెట్టాలని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. మమ్మీ, వాళ్ళకే కాదు నీకు చెప్తున్నా, జాగ్రత్త. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం అందరినీ పిలిచి అందరి ముందు మీ విషయాలు చెప్పేస్తా. ఛ! ఆ పల్లవిని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ అబ్బాయి అడ్డుపడ్డాడంటే. బాబు 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 నువ్వు కూడా బ్లడ్ ఇస్తావా? అందుకే కదండి వచ్చింది. బాబు బ్లడ్ తీయాలంటే మీకు సూది గుచ్చుతారుగా బాబు. మీకు సూది గుచ్చితే మా అయ్యగారి గుండెల్లో గుణపం గుచ్చినట్టు ఫీల్ అవుతారు బాబు. అన్నయ్య, వీళ్ళేదో నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఏంట్రా? ఏమో మరి, ఆయన ఫీలింగ్స్ ఆయన లుక్స్ అలాగే ఉన్నాయి మరి. మీరు చూడండి డాక్టర్.